నటుడు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ పాదయాత్ర చేపట్టారు. షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. చంద్రబాబు అరెస్టే జైల్లో ఉన్న సమయంలో ఆయన కేసుల నుంచి బయటపడాలని మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆ కేసులను కోర్టులు కొట్టేయడంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నట్లు బండ్ల గణేష్ చెప్పారు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఏంద్రా నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం అని. నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాలే ఆయన జైలుకి పంపిస్తున్నాం అన్నారు. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది. ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు. ఏడుకొండలవాడా, చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్న బయటికి ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి, ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. లేవంగానే నా ఫోన్ చూస్తే